హెచ్ఐవి కేసులు పెళ్లి చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే హెచ్ఐవి ఉన్న ఇంకొక పార్ట్నర్ని చూసుకొని చేసుకోమని చెప్తారు. అయితే కొంతమందికి పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే అసలు గవర్నమెంట్ రూల్ కూడా ఉంది. పెళ్లి చేసుకోవాలంటే హెచ్ఐవి లాంటి వైరస్ టెస్టులు ముందుగా చేసుకున్నాక ఇద్దరికీ లేదంటేనే పెళ్లి చేయమని సజెషన్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి కూడా ఉన్నాయి. కానీ ఎవరు పాటించట్లేదు. కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ పాటిస్తున్నారు. ఇది చేయటం చాలా మంచి పద్ధతి. ఎవరైనా సరే ఇప్పటి నుంచి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే హెచ్ఐవి టెస్ట్ ఇద్దరికి కూర్చోబెట్టి చేయించండి. మళ్ళీ మాకెందుకు టెస్ట్ చేస్తున్నారని ఈగోలకు పోతారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇద్దరిని కూర్చోబెట్టి ఒకేసారి బ్లడ్ తీయించండి. ఆ రిపోర్ట్స్ చూసుకొని ఎవరికి వైరస్ లేదనుకుంటేనే పెళ్లి చేయండి. లేదంటే ఇంకొకళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. అలాంటి వాళ్ళు మా దగ్గర చాలామంది వస్తున్నారు. కాబట్టి ఈ పని ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకొని టెస్ట్ లేకుండా హెచ్ఐవి టెస్ట్ చేయకుండా పెళ్ళిళ్ళు చేయొద్దు. మీ పిల్లలే బాధపడతారు. చాలామంది హెచ్ఐవి ఉందని తెలిసి కూడా దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎంతోమందిని చూశాను నా దగ్గరకు వచ్చే వాళ్ళలో. చాలా మంచి జీవితాలు, అంత అందంగా ఉండి చదువుకొని మంచి లైఫ్ రావాల్సిన వాళ్ళు కూడా ఈ వైరస్ తెచ్చుకొని ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలని హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ముందు జాగ్రత్త లేకపోవడం. అందుకనే వైరస్ టెస్ట్ చేసిన తర్వాతనే పెళ్లి చేయండి. సో ఇదొక ముఖ్యమైన టెస్ట్. రెండోది, ఈ వైరస్ అనేది తగ్గాలి అనుకున్న వాళ్ళు మెడిసిన్ నేను ఇందాక చెప్పినట్టుగా మూలికలు తీసుకొచ్చుకొని వాడుకోండి. అలాగే పెళ్లి చేసుకోవచ్చా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటే మంచిది. కానీ హెచ్ఐవి ఉన్న వాళ్ళే ఇద్దరూ కలిసి మందులు వాడుకొని నా దగ్గర మందులు వాడితే వైరస్ నాట్ డిటెక్టెడ్ స్టేటస్కి వచ్చినప్పుడు, ఎప్పుడైతే నాట్ డిటెక్టెడ్ స్టేటస్కి వచ్చిందో ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వైరస్ అనేది ట్రాన్స్మిషన్ కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వైరస్ సోకదు. కానీ ఆ వైరస్ మందులు ఆపేసి వైరస్ పెరిగిన తర్వాత సెక్స్ చేస్తే మాత్రం కంపల్సరీ వస్తుంది. కాబట్టి వైరస్ అనేది పెరగకుండా నాట్ డిటెక్టెడ్ స్టేజ్లో ఉంచుకుంటూ సెక్స్ చేసిన వాళ్ళకి కానీ, లేదా ప్రెగ్నెంట్ అయితే కూడా ప్రెగ్నెన్సీ ఉన్న పిల్లలకు కానీ రాదు. ఎవరికైతే వస్తుందంటే మధ్యలో కేర్లెస్గా ఉండి మెడిసిన్స్ వాడుకోకపోతే, డోసులు సరిగ్గా వేసుకోక మళ్ళీ వైరస్ ఏమన్నా రైజ్ అయితే సోకుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి ముందు టెస్టులు చూసుకోండి, వైరస్లు చూసుకోండి. 0 స్టేటస్లో ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ కాదు. కాబట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు ముందు జాగ్రత్త పడి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి. హెచ్ఐవి ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చి మేము పిల్లల్ని ఎత్తుకోవచ్చా, కలిసి పడుకోవచ్చా, లేకపోతే ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకోవాలా, దూరంగా ఉండాలా. మొన్న ఒక అతను చెప్తున్నాడు, ఇంటి దగ్గర ఉంటే ఎవరికన్నా వస్తుందేమని భయంతో అదర్ స్టేట్కి వెళ్ళి బతుకుతున్నాడు. అంత అవసరం లేదు. హెచ్ఐవి ఉన్న వాళ్ళది ఒక సెక్స్ ద్వారా బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బ్లడ్ తీసుకొని ఎక్కించడం ద్వారా, లేదా గాయం తెగి ఆ బ్లడ్ టు బ్లడ్ టచ్ అయితే తప్ప హెచ్ఐవి రాదు. బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం వల్ల కానీ, పిల్లల్ని కానీ ఎత్తుకోవడం వల్ల కానీ, పక్కనే పనుకోవడం వల్ల కానీ, కలిసిన బట్టలు ఉతకడం వల్ల కానీ, కలిసి ఒకే సబ్బుని అందరూ వాడటం వల్ల కానీ ఇలాంటివి ఏవి రావు. బ్లడ్ టచ్ ఉంటే మాత్రం వస్తాయి. కాబట్టి సెక్స్, బ్లడ్ టచ్ ఈ రెండింటిని అవాయిడ్ చేసిన వాళ్ళకి హెచ్ఐవి ఉన్నా సరే, ఆ పేషెంట్ ఇంట్లో ఉన్నా సరే అతను నార్మల్గా బతకొచ్చు. అలాగే పనులు చేసుకోవడానికి మాకు ఎండలోకి వెళ్ళొచ్చా, లేకపోతే మాకు పని చేయటం వల్ల ఏదన్నా వీక్ అయిపోయి వైరస్ పెరిగిద్దా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఏమీ లేదండి, మెడిసిన్ వాడుకోండి. మీకు నచ్చిన పని, మీరు చేసే పని ఏది ఉందో ఆ పని, జాబ్ ఏదైనా సరే చేసుకోండి. బాగా హార్డ్ వర్క్ చేసేదైనా సరే, ఇప్పుడు బిల్డింగ్ పని చేసేవాళ్ళు, ఇట్లాంటి హార్డ్ వర్కులు చేసేవాళ్ళు అయినా సరే డ్రాప్ అయిపోయి ఎనర్జీ వైరస్ పెరగడం అనేది జరగదు. మీరందరూ కూడా బలంగా తినండి, అన్ని రకాల పదార్థాలు తినొచ్చు. హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఇది తినకూడదు అని రూల్ ఏం లేదు. మాంసము అన్నీ A to Z తినొచ్చు. అయితే న్యూట్రిషన్ ఫుడ్, మంచి ఆహారాలు తీసుకోండి. ఇంట్లో ఉండేవి కూరగాయలు, ఆకుకూరలు, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవి బాగా ఏదైతే అవుతుందో ఆకుకూరలు, కూరగాయలు, అలాగే క్యారెట్లు, బీట్రూట్, టమాటాలు ఇవన్నీ కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఇస్తాయి.
అలాగే ఫ్రూట్స్లోకి వచ్చేసరికి చెరుకు రసము, బత్తాయి రసము, క్యారెట్ జ్యూసు ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ ఏదైనా కానీ మీరు తీసుకోవచ్చు. దేనికి అభ్యంతరం లేదు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాయో, మెడిసిన్ యూజ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా కొత్తగా తయారయ్యే కణాలు ఆ సెల్స్లో వైరస్ అనేది అటాక్ చేయదు. ఎందుకు చేయదు అంటే మీరు తీసుకునే ఆహారంతో పాటు మెడిసిన్ కూడా బాడీలోకి వెళ్తుంది. ఆ మెడిసిన్ ఎఫెక్టివ్ మెడిసిన్ కాబట్టి ఆ ఫుడ్ తీసుకుంటే వైరస్ డేంజర్ కాబట్టి అది వైరస్ ఫుడ్ తీసుకోదు. ఆ సెల్స్ జోలికి రాదు. సెల్స్ జోలికి ఎప్పుడైతే రాదో CD4 సెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. అంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతూ ఉంటుంది. వైరస్ ఎప్పుడైతే తినటం తగ్గించేసిందో దానికి ఆహారం లేక అది చచ్చిపోతూ ఉంటుంది. పిల్లలు పెట్టదు, అది డెవలప్మెంట్ అవ్వదు, కోమాలోకి వెళ్ళిపోతుంది. ఒక 10 నెలలు దాటితే ఏ వైరస్ కూడా తిండి లేకుండా బతకదు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. కాబట్టి 10 నెలలు మినిమం అనేది ఎవరైనా మెడిసిన్ వాడాలి. ప్రికాషన్గా 12 నెలలు, 1 సంవత్సరం వాడుకోండి. మంచి డైట్ పాటించండి. మీకు ఎటువంటి సమస్య లేకుండా బాడీలో వైరస్ నిల్ అయిపోతుంది. నమస్కారం.